చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కేసులో వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎర్రబెల్లి శ్రీనివాస్ పోలీసులకు చిక్కారు. పెద్ద పంచాని మండలం వీరప్పల్లి అటవీ ప్రాంతంలో గుప్త నిధుల కోసం వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎర్రబెల్లి శ్రీనివాస్ సహా 6 తవ్వకాలు చేపట్టారు. రాత్రి 1 గంట సమయంలో వీరప్పల్లి కొండపై దీపాలు వెలిగించి పూజలు చేసి గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. దీనిపై పోలీసులకు సమాచారం అందడంతో మెరుపు దాడులు చేశారు. ఎర్రబెల్లి శ్రీనివాస్ తో సహా 6 పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు స్వామీజీలతో పాటు మరో 2 పరారీ కాగా వారి కోసం గాలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి. చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కోసం ముఠా సంచరిస్తా ఉన్నదని చెప్పి పోలీసులకు అయితే సమాచారం వచ్చింది. అయితే గత కొన్ని రోజుల క్రితం, గత వారం క్రితం గుప్త నిధుల కోసము పెద్ద పంజాని మండలము వీరపల్లి కొండ మీద భారీ స్థాయిలో గుప్త నిధులు ఉన్నాయని చెప్పేసి గుర్తించారు. దానికి సంబంధించి స్వామీజీలు కూడా ప్రత్యేక పూజలు అయితే 2 వారం రోజుల క్రితం చేసేసుకెళ్లారు. అయితే గత 2 రోజుల నుంచి మాత్రం జేసీబీ ద్వారా గుప్త నిధుల తవ్వకాలకు అయితే శ్రీకారం చుట్టారు. ఈ గుప్త నిధుల తవ్వకానికి అన్నిటికీ కూడా ప్రధాన కారకులుగా ఉన్నటువంటి వైసీపీ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ దీనికి ప్రాధాన్యత వహిస్తూ నిర్వహిస్తూ వస్తున్నాడు. గుప్త నిధుల తవ్వకాలకు మొదటి నుంచి కూడా అతనికి స్వామీజీలు పెట్టుకుని ఎక్కడ ఆలయాలు, పాడుబడిన ఆలయాలు వీటిలన్నింటినీ కూడా తవ్వి చేసి వాటిలో ఉన్నటువంటి నిధులను కాజేస్తూ వస్తున్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో కూడా ఈ విధానం కొనసాగుతూ వచ్చేది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన పెద్ద గుప్త నిధుల తవ్వకాల కార్యక్రమం అయితే పూర్తిగా స్తంభించిందని చెప్పి భావిస్తున్న తరుణంలో ఇలాంటి ఇవాళ పెద్ద పంజాని కొండ మీద, వీరప్పపల్లి కొండ మీద భారీ స్థాయిలో నిధుల తవ్వకానికి అయితే శ్రీకారం చుట్టారు. గత అర్ధరాత్రి నుంచి గుప్త నిధుల తవ్వకానికి దాదాపు 10 మంది శ్రీనివాస్ తన అనుచరులతో 2 స్వామీజీలను పెట్టుకుని తవ్వకాలు చేపట్టారు. ఒక జేసీబీ అలాగే కారులో వచ్చి 4 బైకులు మొత్తం వీటన్నిటినీ కూడా పోలీసులు ఇవాళ రాత్రి ఉన్నపలంగా దాడి చేసి స్థానికుల సమాచారంతో పోలీసులు దాడి చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీనివాసులు, అలాగే సునీల్ శ్రీనివాసులు, అలాగే స్వామీజీలు వినోద్ కుమార్, అలాగే వెంకటేష్ అనే వాళ్ళని దాదాపు 6 మందిని అయితే అదుపులోకి తీసుకున్నారు. వీరిని తీసుకున్న వీరితో పాటు మరో 4 పరారైనట్టు కూడా పోలీసులు అయితే గుర్తించారు. గత వారం రోజులుగా గుప్త నిధుల తవ్వకాల కోసం వీళ్ళు అన్వేషిస్తూ వస్తున్నారు. స్వామీజీలు సూచించిన ప్రాంతంలో తవ్వకాలు అయితే చేపడుతూ వస్తున్నారు. ఇవాళ పెద్ద పంజాని వీరప్పపల్లి కొండ మీద భారీ నిధులు ఉన్నాయని చెప్పేసి గుర్తించారు. దాంట్లో భాగంగానే ప్రత్యేక పూజలు నిర్వహించి తవ్వకాలు అయితే చేపట్టారు. వీరు ప్రధానంగా అంటే గుప్త నిధుల కోసం అన్న తవ్వకాల కన్నా కూడా గుప్త నిధుల పేరుతో ఖనిజ సంపద దోచేందుకు శ్రీకారం చుట్టారు అని చెప్పేసి కూడా పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. వాటి కోసం కూడా మైన్స్ గుర్తించి వాల్యూగా ఉన్న అతి ఖరీదైన మైన్స్ కూడా పెద్ద పంజాని కొండ మీద ఉన్నాయి, వీరప్పపల్లి కొండల్లో ఉన్నాయని చెప్పేసి వాటి కోసం కూడా తవ్వకాలు అయితే చేపట్టారు. ఆ తవ్వకాల్లో భాగంగానే పూజల ద్వారా ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ మైన్స్ కాజేసేందుకు ఇలాంటి తవ్వకాలు చేపడుతున్నారని చెప్పేసి కూడా పోలీసుల విచారణలో తెలిసింది. అయితే గుప్త నిధుల పేరుతో ఇలాంటి మైన్స్ తవ్వకాలకు శ్రీకారం చుడుతున్నారని చెప్పేసి కూడా పోలీసు విచారణలో స్పష్టంగా తెలిసింది. ఆ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. సింధు. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.